నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించనుందని ఇప్పటికే పలు సర్వే సంస్థలు ప్రకటించాయి. టీడీపీ కూటమిపై ప్రజల్లో నమ్మకం పెరగడంతో మెజారిటీ సీట్లు కూటమి వశం కానున్నట్టు జాతీయ మీడియా సంస్థలు ప్రకటించిన సర్వేలోనూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 13న జరగనున్న పోలింగ్లో ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ సీట్లను గెలుచుకొని అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గెలుపులో భాగంగా గుంటూరు లోక్సభ స్థానం నుంచి కూటమి నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి ఎన్ఆర్ఐ వైద్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విజయం సాధించనున్నారు. భారీ మెజారిటీతో ఆయన గెలుపొందడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని అమరావతి పైన కూడా పెమ్మసాని పూర్తి అవగాహనతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతిని అక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలనిచ్చేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ తరపున కూటమి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ రాజధాని అమరావతిని అణువణువు అధ్యయనం చేశారు. రాజధాని ప్రాంతంలో 5 ఏళ్ల కాలంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తూ మళ్లీ అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉంటానని మాటిచ్చారు. ప్రపంచ పటంలో రాజధాని అమరావతిని నిలిపేందుకు పక్కా ప్రణాళికతో కృషి చేస్తానని ప్రకటించారు. ఆయన 5 ఏళ్లలో అమరావతిని సీఎం జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారని వైసీపీ నాయకులపై మండిపడ్డారు. 3 రాజధానులతో 3 ముక్కలాట ఆడుతున్న జగన్ని గుండెలపై ఎగసిన అన్నదాతల కన్నీటి ఉప్పెన చూడమంటూ పెమ్మసాని సీఎం జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. అమరావతి రాజధానికి ఇచ్చిన భూముల్లో రైతులు 3 పంటలు పండించుకునేవారని, అలాంటి రైతు నేడు కూటి కోసం కూలికెళ్తున్న దీనస్థితిని చూడాల్సి వస్తుందన్నది ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నలుమూలలా ప్రతిధ్వనిస్తున్న రైతుల త్యాగాలను చూడాలంటున్నారు. కళ్ళు తెరిచి చూస్తేనే రైతుల ఆవేదన కనబడుతుందని, అమరావతి ప్రజల గుండె మంటలు చూడు జగన్ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు పెమ్మసాని. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షల అమరావతి నడుబొడ్డును నిలిచి మనసు పెట్టి చూస్తే అప్పుడు గాని అమరావతి ఆకాంక్ష తెలియదన్నారు. ఆకాశాన్ని తాకే అంతస్తులు పిచ్చి మొక్కల మధ్య శిథిలమవుతున్నాయని, అమరావతికి రాజమార్గమై యాక్సిస్ రోడ్లు నడిమధ్యకు నిర్రలిస్తుంటే సొంత భూములు త్యాగం చేసిన అన్నదాతలు రోడ్డెక్కి కన్నీళ్లు పెడుతుంటే దేశ చరిత్రలో నిలిచిపోవాల్సిన అద్భుత రాజధాని కళ్ళ ముందే ధ్వంసమవుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటామని పెమ్మసాని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని అంగుళం కదిలిస్తారా? దమ్ముంటే చేసి చూడండి అంటూ కన్నెర్ర చేస్తున్నారు పెమ్మసాని. అమరావతి ప్రజలకు, రైతులకు రక్షణగా నేనుంటానంటూ ధైర్య కవచమై నిలబడుతున్నారు ఆయన. అమరావతిని అంగుళం కూడా కదలనివ్వబోనంటూ మహాయోగుల శపథం చేసి తన ఊపిరి అమరావతి రాజధాని అని ఘంటాపదంగా చాటి చెబుతున్నారు గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.